కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రయత్నాలు కొంత కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల లోపట మీకు అనుకూలంగా ఫలితాలుంటాయి. వివాహాది కార్యక్రమాల ప్రయత్నాలు ముందుకు వెళ్ళి కొంత మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. పై అధికారుల యొక్క సంపూర్ణ సహకారము మీకు లభిస్తాయి. కర్కాటక రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నం లోపట విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు కొనసాగిస్తారు. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇంటి లోపట సంతోషంగా ఉంటుంది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. చేసే పనుల్లోపట కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చి అవి మీకు కొంత అనుకూలంగా ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కవచాన్ని వినండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి లాభాలు పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. దైవ కార్యక్రమం లోపట పాలుపంచుకుంటారు. సంఘం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశివారు ఈరోజు శ్రీ వీరభద్రాయ నమః అని చెప్పి వీరభద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.